భీమవరంలో టీడీపీ నర్సాపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం. పార్లమెంట్ కమిటీ అనుబంధ కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరించిన మంత్రి. హాజరైన మంత్రి రామానాయుడు, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు. నారాయణ మంత్రి. టీడీపీలో ప్రతి 2 నెలలకోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు, క్లస్టర్ లెవెల్ నుంచి కమిటీల ఎంపిక జరుగుతుంది. పార్లమెంట్ స్థాయిలో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలకు ప్రతిపాదనలు తీసుకున్నాం. ఆయా కమిటీలకు అందిన ప్రతిపాదనలను పరిశీలించాం. కుల సమీకరణలు, మహిళ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీల ఎంపిక ఉంటుంది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. ఎవరెవరిని ఎంపిక చేయాలనేది దానిపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని అంటే కింద లెవెల్ నుంచి బూత్ కమిటీల నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం ప్రజాస్వామ్య పద్ధతులు చేయటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు,
క్లస్టర్ ఇన్ఛార్జెస్, ప్రో క్లస్టర్, యూనిట్, ప్రో క్లస్టర్, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో, పార్లమెంట్ అంటే దాదాపు 7 కాన్స్టిట్యున్సీ ఉంటాయి. పార్లమెంట్ లెవెల్లో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో 3 మెన్ కమిటీగా అటు బాలాజీ గారిని, సూర్యప్రకాష్ గారిని, నన్ను యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఉన్న యొక్క కార్యకర్తలందరితో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. దాదాపు ఒక 600 మంది దాకా యాక్చువల్గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. పార్టీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్, మైనారిటీ మరియు యువత, మహిళ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంట్కి ఎవరు పెడితే స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు జాతీయ అధ్యక్షుడు మరియు యువ నాయకుడు జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మరియు ఆ కమిటీ, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్, ఈ రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్, వాళ్ళ కమిటీ వేసి కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి తెలియజేయడం జరుగుతుంది.